OK key, icon equals stop. Hello, my dear Christians, brothers and sisters, క్రైస్తవ సహోదర సహోదరులకు నమస్కారం, గుడ్ ఈవినింగ్, వణక్కం, ప్రైజ్ ది లార్డ్. This is brother Rajababu Mosuganti, founder God servant of Esrakthme Jaya Ministries. ఈరోజు పేరుపాలెం బీచ్కి వెళ్తున్నాం. పేరుపాలెం మెయిన్ రోడ్ నుంచి రెగ్యులర్ రోడ్ ఏదో సిమెంట్ వర్క్ జరుగుతుందంట. దానివల్ల ఈ రూటు ఎంచుకొని పేరుపాలెం బీచ్ కడుకు వెళ్తున్నాం. ఇది రెగ్యులర్ రూట్కి ప్రక్కనున్న రోడ్డు. ఫ్యామిలీ బీచ్ కాడి నుంచి వస్తున్నారు. You are watching Raja Telugu Christian World Traveler యూట్యూబ్ ఛానల్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రిప్షన్స్ అవ్వాలి. మొన్నే స్టార్ట్ చేసాం. ప్రస్తుతానికి ఒకరే సబ్స్క్రైబ్ చేశారు. 999 సబ్స్క్రిప్షన్స్ కావాలి ఇంకా నాకు. దయచేసి ఐఎమ్ 56 నౌ. అంతా యంగ్ ఏజ్లోనూ లేదా మిడిల్ ఏజ్లోనూ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. నేను రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరలో ట్రావెల్ చేస్తున్నాను, అప్ టు రిటైర్మెంట్ ఏజ్ వరకు. మరి మీ సహాయ సహకారాలు నాకు ఉంటే రిటైర్మెంట్ ఏజ్లో కూడా, ఓల్డ్ ఏజ్లో కూడా ఓల్డ్ యంగ్ మ్యాన్ లాగా యాక్టివ్గా వీడియోలు చేయగలను. సో మా కాంటెంట్ మీకు నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇదివరకు నేను కన్స్ట్రక్షన్ సైట్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మేనేజర్ క్యాడర్లో వచ్చేసాను. ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నా దేవుని సేవలోకి వచ్చేసాను. 2016 నుంచి
2016 నుంచి యూట్యూబ్ ఇది మన బైబిల్ డిస్ట్రిబ్యూట్ చేశాను. యేసురక్తమే జయం మినిస్ట్రీస్ పేరు పెట్టి, బ్రదర్ రాజుబాబు. ఇప్పుడు దేవుని ప్రణాళిక మారింది నా జీవితంలో. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ చర్చెస్, ప్లేసెస్, శ్రైన్స్ అన్నీ కవర్ చేస్తూ ఒక ఛానల్, అన్ని వీడియోలు కవర్ చేస్తూ వీడియోలు చేసి ఒక ఛానల్లో పెట్టడం ద్వారా, ఆ ఛానల్ను ప్రపంచానికి పరిచయం చేయడం ద్వారా ప్రపంచమంతా ఈ ప్లేసెస్ని, చర్చెస్ని చూసి కొంత ఆధ్యాత్మిక ఇన్ఫర్మేషన్ పొందగలరు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా లాభపడగలరనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో తీస్తున్నాము. సో ఈ రూట్ నాకు కూడా కొత్త. బీచ్కి సముద్రం కొంచెం అల్లకల్లోలంగా ఉంది. హై టైడ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తుంటేనే భయం వేస్తుంది సముద్రం. నేను ఈ రూట్లో నడుచుకుని వెళ్తున్నానండి. ఎటువంటి వెహికల్ లేదు. ప్రభువు మొదలుపెడుచున్నాను వెహికల్ కావాలని. మరి ప్రభు ఎప్పుడిస్తే అప్పుడే వెహికల్ని పొందగలం. అంతవరకు ప్రభు చిత్తం. చూసారా సముద్రం? హై టైడ్ ఉంది. లక్కీగా ఈవేళ వర్షం లేదు. బట్ రఫ్ వెదరు, హై టైడు. భయానకంగా ఉంది సముద్రం. అలలు మన మీదకి వస్తాయేమో, రోడ్డు మీదకి వచ్చేస్తాయేమో అన్నంత ఇదిగా ఉంది. ఈ రోడ్డు స్ట్రైట్ ఇలా వెళ్తే అక్కడ మేరీమాత టెంపుల్ ఉంది. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాం. సో దానికంటే ముందు ఈ పాయింట్లో బీచ్కి వెళ్దాం. బీచ్ యొక్క అందాలని ఆస్వాదిద్దాం. ఒక చెట్టు అక్కడి నుంచి కొట్టుకొచ్చిందండి. చెట్టు మీద కుర్రోడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు బీచ్ని. వీళ్ళు భార్యాభర్తలు ఇక్కడ బుడుంగు డూబ్కి లాగా ములుగుతున్నారు. చూసారా? కుర్రోళ్ళు ఏమో వాలీబాల్ ఆడుతున్నారు ఇక్కడ, బీచ్ బాల్. సో వాతావరణం అల్లకల్లోలంగా ఉంది. ఎక్కువసేపు బీచ్లో గడపడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే హై టైడ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మనం రిస్క్ జోన్లో ఉంటాం, రిస్క్లో పడిపోతాం, చెప్పలేము. ఇప్పుడు మనం మేరీమాత టెంపుల్ ఉంది ఇక్కడ బీచ్కి కొంచెం ఎదురా, అక్కడికి వెళ్తున్నాం.
ప్లాంటేషన్ కోకోనట్ ప్లాంట్స్, సరుగుడు తోటని ఇంగ్లీష్లో ఏమంటారు మీరే చెప్పాలి. బేసిక్ మొబైల్ నుంచి వీడియో షూట్ చేస్తున్నానండి. అంటే మంచి వీడియో చేయగలిగే కెమెరా ఉన్న మొబైల్ కూడా లేదు నా దగ్గర. బేసిక్ మొబైల్, అది పరిస్థితి. తల్లి కూతురు బీచ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. రోడ్డు మీదకి వెళ్ళిపోవడమే బెటరు. స్టాండ్లో నడవలేకపోతున్నాను. ఇదివరకు రోడ్డు ఉండేది కదండి. ఇప్పుడు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్ వారు ఈ రోడ్డుని డెవలప్ చేస్తున్నారు, బీచ్ రోడ్డు. సో ఫ్యూచర్లో ఇది ద మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ స్పాట్గా మారిపోతుంది అనమాట. నిన్నే రావాలి సండే, టుడే ఇస్ మండేనా, నిన్నే రావాలి సండే. అంటే పబ్లిక్ ఎక్కువ ఇక్కడ వస్తారు కదా అని. కానీ నిన్నంతా రైనీ వెదర్ ఉంది, అందుకు వీలు పడలేదు. సమయము, కాలాలు అన్నీ ప్రభు ఆధీనంలో ఉంటాయి. సో ఈవేళ ప్రభు నిర్ణయించాడు కనుక ఈవేళ వీడియో తీయగలుగుతున్నాను. ఒక కిలోమీటర్ వరకు నడవాలండి ఇప్పుడు నేను, తప్పదు. కిలోమీటర్ వరకు నేను ఇలానే కవర్ చేస్తాను వీడియోని. దయచేసి ఓపికగా చూడండి. సో నేను ఎవరిననేది మీకు తెలియాలి కదా. Brother Rajababu Mostkanti, founder God servant of Vedas Media Ministry, now traveler, world traveler. Raja Telugu Christian world traveler. ఈ ఛానల్ని ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసి వీడియోలు చూసి పోస్ట్ చేస్తున్నాను. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మా ఛానల్లో కనీసం 1000 సబ్స్క్రిప్షన్స్ కావాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో ఒక్కరే సబ్స్క్రైబ్ చేశారు ఇప్పుడు. సో మరి మిగతా 999 సబ్స్క్రిప్షన్స్ కావాలి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, దాన్ని ఎంకరేజ్ చేయండి. సో నేను చేసే వీడియోస్ని మీకు నచ్చినా నచ్చకపోయినా చూసి ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో ఎలాగ ఇంప్రూవ్ చేయాలో మా వీడియోస్ని, ఎందుకంటే నేను అంతా ఇప్పుడు మళ్ళా స్క్రాచ్ లెవెల్ నుంచి
ఛానల్ని ప్రమోట్ చేస్తున్నాను, వీడియోలు చేస్తున్నాను. ఈవెన్ వీడియో ఎడిటింగ్ కూడా నాకు అంత అవగాహన లేదు, ఎందుకంటే మన ఫీల్డ్ అంతా కన్స్ట్రక్షన్ సైడ్. కన్స్ట్రక్షన్ ఇంజనీర్కి వీడియోగ్రఫీ గురించి ఏమో తెలుస్తుందండి, కానీ మరి ప్రభు ఇప్పుడు వీడియోలు చేయడానికి వాడుకుంటున్నాడు. మరి సో దేవుని చిత్తం. సో త్వరలో నేను మంచిగా ఈ వీడియోలన్నీ ఎడిట్ చేస్తూ అప్లోడ్ చేస్తూ మీకందరికీ ఎంతో కొత్త వీడియోలు చూపిస్తూ న్యూ ప్లేసెస్ని పరిచయం చేయగలనని నమ్ముతున్నాను. ఇక్కడ బైబిల్ మిషన్ వారి చర్చ్ ఒకటి ఉన్నదండి, చిన్నది. చూడండి, మీకు చూపిస్తున్నాను. కనిపిస్తుందా? బైబిల్ మిషన్ కల్వారి స్వస్థత చాలా మరణాద దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ కల్వారి స్వస్థత చాలా చిన్న రేకుల షెడ్ ఉన్నదండి. మరి ప్రభు ఇక్కడ ఈ చర్చిని ఇక్కడ డెవలప్ చేస్తున్నాడు అంటే ఫ్యూచర్లో మరి దేవుని చిత్తం ఏమిటో. చర్చ్ మరి దేవుని చిత్త ప్రకారంగా దేవుడు ఆశీర్వదించి చర్చ్ అనేక మందికి ఆశీర్వాదకరంగానూ దేవుని నామం దేవుడు ఎత్తుకోవాలని మన ఈ చర్చను నడిపిస్తున్న పాస్టర్ గారిని, ఆయన కుటుంబాన్ని, ఈ చర్చలో గ్యాదర్ అవుతున్నటువంటి ఫ్యామిలీస్ని, వారి కుటుంబాలని ఆత్మీయంగానూ ఆర్థిక పరంగానూ అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఆమేన్. కోకోనట్ ప్లాంటేషన్ చూసారా? కోకోనట్ ట్రీస్, కోకోనట్ ట్రీ ఎవ్రీవేర్ ఆన్ ది ఎర్త్. ప్రపంచంలో ఏ మూలకెళ్ళి చూసినా కోకోనట్ ట్రీ ఉంటుంది. అన్ని ఆల్ సీజన్స్లోను, ఆల్ వెదర్స్లోను, ఆల్ టెరైన్స్లోను కోకోనట్ ట్రీ జీవిస్తుంది, మొలుస్తుంది, జీవిస్తుంది. యావరేజ్ కోకోనట్ ట్రీ 100 years పైనే జీవిస్తుంది. మీకు నా వీడియో కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, కానీ తప్పదు మరి.
ఇదిగో చూడండి, వాటర్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇది నిన్నటి టైడ్ అనుకుంటా, ఇక్కడ వరకు వాటర్ వచ్చింది. ఇదంతా చెమ్మగా ఉంది. ఇక్కడ ప్లాంటేషన్స్ ఉన్నాయి బీచ్కి రోడ్కి మధ్యలో. హై టైడ్. 23 minutes వీడియో అండి, ఇంకా ఉంది. మోర్ ఆర్ లెస్ 1 hour వీడియో ఉంటుంది. ఓపికగా చూడండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. మా ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఇంట్రడ్యూస్ చేయండి. అందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేలాగా ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. సో బీచ్లోకి వెళ్తున్నారు. Coconut plants, full greenery. బీచ్ కూడా దుకాణాలు ఉన్నాయండి, కూల్ డ్రింక్ షాప్.
మేరీమాత టెంపుల్ ఎక్కడండి? ఇదే 4 అడుగుల్లోనే. ఓకే. వెలంకిని మాత ఏమంటారు? మేరీమాత వెలంకిని వెలంకిని అండి ఏంటి అర్థమేనా? తెలియదు. వచ్చేసామండి మేరీమాత టెంపుల్కి వెలంకిని. ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్, సో చిన్న టైపు హోటల్ ఉంది ఇక్కడ. A basic video, no editing, no music. Please like, share, leave your best comments. Subscribe my channel Raja Telugu Christian World Traveler. ఇక్కడ చిన్న కూల్ డ్రింక్ షాప్ ఉంది. ఇక్కడ కూడా రెస్టారెంట్, కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ రైస్. ఇక్కడ ఒక వైట్ హార్స్ ఉన్నది చూడండి, కనిపిస్తుందా? ఈ హట్స్ పక్కన. ఇక్కడ బొమ్మల దుకాణం ఉంది, బీచ్ బాల్. ఇక్కడ సెల్ సైట్స్ ఉన్నాయి. టెలికాం టవర్ ఉంది. ఎవరిదో బిఎస్ఎన్ఎల్ కావచ్చు. ఈ టవర్ ఎవరిదండి? బిఎస్ఎన్ఎల్ వాళ్ళ. ఇక్కడ రెస్టారెంట్ ఉంది. గ్రామ పంచాయతీ అతిథి గృహం, కేపీ పాలెం గెస్ట్ హౌస్ ఉందండి. గ్రామ పంచాయతీకి సంబంధించి, కేపీ పాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి. సో ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, కూల్ డ్రింక్స్. పోలీస్ అవుట్ పోస్ట్ ఉంది ఇక్కడ. ఎమర్జెన్సీ అనమాట, బీచ్లో అయినా ఎవరన్నా మునిగిపోతుంది. కేపీ పాలెం, పేరుపాలెం బీచ్, మొగల్తూరు పిఎస్, పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ అవుట్ పోస్ట్. కూల్ డ్రింక్ షాప్. రాజన్న విగ్రహం. రాజన్న బీచ్లో కూడా చెయ్యి ఊపుతుండు. కానీ రాజన్న తనని గద్దెక్కించలేదు మనం. చూసారా, రాజసం ఉట్టుపడుతుంది ఆ విగ్రహంలో. ఇక్కడండి వెలంకిని మేరీమాత టెంపుల్ ఉంది ఇక్కడ. చాలా క్రాస్. ఇప్పుడు దానికి వెళ్ళబోతున్నాం. సరే, యాక్చువల్గా ఈ రోడ్లో రావాలి. ఈ ఎదుర ఏపీ టూరిజం హోటల్ ఒకటి ఉన్నది, కొంచెం ఒక పర్లాంగ్ దూరంలో. ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అవడం వల్ల రాలేకపోయాం అన్నమాట ఈ రోడ్లో. సో ఇక్కడ రాజన్న విగ్రహం చూసుకుందాం. చాలా బ్యూటిఫుల్గా ఉందండి విగ్రహం. జూమ్ చేస్తా. మ్యాక్సిమం జూమ్. రాజసం ఉట్టుపడుతుంది రాజన్నలో. లోక్ప్రియ నాయక్.
ఆయన మరణించినప్పుడు ఎంతోమంది గుండాలు చచ్చిపోయారు ఆయన కోసం. లీడర్ అంటే అలా ఉండాలి. సో ఇక్కడ వెలంకని మాత టెంపుల్ ఉన్నదండి. సో ఇది వరకు టూరిస్ట్ అట్రాక్షన్గా ఉండేది ఈ పాయింట్. దీన్ని ఎవరు నెక్స్ట్ ఈ బీచ్ రోడ్ ఇలాగా ముందుకి వెళ్తుంది. ఇదంతా ఏపీ టూరిజం వాళ్ళు ఈ రోడ్ని డెవలప్ చేస్తున్నారు. అది పరిస్థితి. సో ఇక్కడ మనం టెంపుల్కి వెళ్దాం. ఈ టెంపుల్ మరి ఎందుకో మెయింటెనెన్స్ చేయట్లేదండి. విగ్రహాలను అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడ పెయింట్ చేయడం కానీ ఏమీ చేయట్లేదు. మరి వాట్ మే బి ద రీజన్, ఐ డోంట్ నో. Left soft key, dismiss. Right soft key, open. ఓకే, ఇక్కడ జీసస్ క్రాస్ ఉంది. OKT, icon equals stop. ఇది ఇండియా మ్యాప్ ఉన్నది చూసారా? ఇండియా, భారతదేశం యొక్క పటం. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది కదండి. మరి ఎందుకు ఇక్కడికి టూరిస్టులు రావట్లేదు? దీన్ని మెయింటెనెన్స్ చేయట్లేదు. ఇక్కడ చర్చ్ వారు, వీ డోంట్ నో వాట్ మే బి ద రీజన్స్. సో జీసస్ క్రాస్ ఇండియా కోసం, ఇండియా మ్యాప్ మీద జీసస్ క్రాస్ పెట్టారు. థీమ్ బాగుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సముద్రాన్ని చూద్దాం. చూసారా? సో నేను ఇప్పుడు ఈ రోడ్లో కొంచెం ముందుకెళ్ళి అలా బీచ్ నుంచి కవర్ చేసుకుంటూ వస్తాను. ఇప్పుడు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీ శిలువ ఇక్కడ భారతదేశం పటం మీద మీ యొక్క విగ్రహం పెట్టబడి ఉన్నది. వారు పెట్టిన వారి ఉద్దేశం ఏంటో అప్పుడు ఎరిగిన దేవుడు. ఆ ఉద్దేశం, అది ఏ ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని పెట్టి ఉన్నారో ఇక్కడ జీసస్ స్టాట్యూని, వారి యొక్క ఉద్దేశాలు భారతదేశం పట్ల మీ చిత్త ప్రకారంగా నెరవేర్చి భారతదేశంలో ఉన్నటువంటి అనేక మందిని రక్షించి మీ సన్నిధిలో వారు కనబడలాగా దీవించి ఆశీర్వదించమని ఈ వీడియో చేస్తున్న నన్ను, నా కుటుంబాన్ని కూడా, అలానే ఈ వీడియోని వాచ్ చేస్తున్నటువంటి వారందరినీ, వారి కుటుంబాలని రక్షించి దీవించి
ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమంది అయితే ఈ ప్రేయర్ తోటి ఏకీభించారో వారు ఖచ్చితంగా ఆశీర్వదింపబడాలని కోరుకుందాం. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సో వీడియో కంటిన్యూ చేస్తున్నానండి, బ్రేక్ చేయట్లేదు. ఎందుకంటే 36 minutes 46 seconds అయింది. సో ఇక్కడ ఎప్పుడైతే రాజన్న విగ్రహం వచ్చిందో టెంపుల్ ఈ టెంపుల్కి ప్రయారిటీ తగ్గినట్టుగా ఉన్నది. సంథింగ్ రాంగ్, సంథింగ్ గాన్ రాంగ్. కానీ మొత్తం మీద రాజన్న విగ్రహం మాత్రం సూపర్ హైలైట్ అండి. ఇక్కడ చూసారా రాజన్న విగ్రహం. సో ఈ వీడియోని నేను ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయండి. డ్రై ఫ్రూట్స్, ఖర్జూరాలు, మరమరాలు, శనగలు, చెర్రీస్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, ఈవెన్ ఫోన్పే కూడా ఉంది ఇక్కడ. సో ఈ రోడ్డు ఇలాగా ఒక 2 కిలోమీటర్లు ఉండొచ్చండి, బీచ్ రోడ్డు. ఇప్పుడు మనం బీచ్లోకి వెళ్తున్నాం. బీచ్ నుండి ఈ స్టాట్యూని చూద్దాం. ఇక్కడ స్త్రీల స్నానపు గదులు కూడా ఉన్నాయి. అంటే బీచ్లో స్నానం, అక్కడ మునిగిన తర్వాత ఇక్కడికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ బీచ్లో హార్స్ రైడింగ్ కూడా ఉంది. అక్కడ ఒక హార్స్ ఉన్నది. అంత ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నారు. పిల్లలు బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు. బాబు ఎంత తీసుకుంటావు? 100 రూపాయలు సార్.
ఎక్కడి నుంచి ఎక్కడ తిప్పుతావు? నా కోసం కాదు, వీడియో చేస్తున్నాను, వాళ్ళకి తెలుస్తుంది కదా. బీచ్కి వస్తే ఇక్కడ ఆర్ట్స్ ఉంటుంది, తిరగచ్చు, అందు గురించి కవర్ చేస్తున్నాను అంతే. వెనక తంతుదా ఏమండి, ఫోటోగ్రఫీ ఏంటి ఎట్లాగా? మా వీడియోలో వాళ్ళకి చెప్పండి, మా వీడియో చూసేవాళ్ళు. మీరు 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 చెప్పరా? అంటే ఫోటో మామూలుగా తీస్తారు కదా, ఎంత స్నాప్కి, ఒక స్నాప్కి ఎంత ఏం చెప్పరా? ఓకే ఓకే. భయపడుతున్నాడు బాగుంది. సో రఫ్ వెదర్ వల్ల పబ్లిక్ రాలేదు ఇవాళ, బట్ నాట్ బ్యాడ్. కొంచెం డ్రైగా ఉండడం వల్ల కొంతమంది వచ్చారు. సో ఇక్కడ నుంచి వెలంకని మాత టెంపుల్ చూడండి, టెంపుల్ క్రాస్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. జూమ్ చేస్తాను. అది కళ్ళలో లేదు, తెలియట్లేదు. జూమ్ ఇక్కడ రాజన్న విగ్రహం. పాప నీళ్ళు ఆడుతుంది చూడండి. బాయ్ గర్ల్, బాయ్ గర్ల్. హార్స్ రైడింగ్ చేస్తున్నాడు ఈయన. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడతోటి ఎండ్ చేసేస్తున్నాను. దీని తర్వాత పార్ట్ 2 వీడియో చేస్తాను. ఏపీ టూరిజం రోడ్లో మెయిన్ రోడ్కి అప్రోచ్ అవుతాను. సో అక్కడ ఏపీ టూరిజం హోటల్ కూడా ఉంది, దాన్ని కూడా కవర్ చేద్దామని. సో దయచేసి మా ఛానల్ రాజా తెలుగు క్రిస్టియన్ వరల్డ్ ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ రాయండి. సో వీలైనంత త్వరలో నా ఛానల్ హిట్ అవ్వాలి. సో అందుకు మీ సహాయ సహకారాలు ఎంతైనా అవసరం. సో నేను ఒకసారి నా ఫేస్ చూపిస్తున్నాను. సో బ్రదర్ రాజబాబు మొచ్చగంటి. ఓకేనండి, ప్లీజ్ బ్లెస్ దిస్ ఓల్డ్ మ్యాన్ అండ్ దిస్ ఛానల్, ట్రావెల్ ఛానల్. సో మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే నేను ప్రపంచాన్ని చుట్టి వస్తాను, ముఖ్యంగా ఇజ్రాయెల్ అండ్ జెరూసలేం. చూడండి కెరటాలు చూడండి ఎంత బాగున్నాయో. సో ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. మరలా సెకండ్ వీడియో చేస్తాను, ఏపీ టూరిజం హోటల్ చూపిస్తాను మీకు ఇక్కడ దగ్గరలో.
సో దాన్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.